పహల్గామ్‌లో పాకిస్తాన్ టెర్రరిస్టులు అక్కడ ఉన్న టూరిస్టులలో మగవాళ్ళని చంపి ఆడవాళ్లకు వెళ్లి మీ మోదీకి చెప్పుకోండని అన్నారు. ఆ పహల్గామ్ అటాక్‌కి ప్రతీకారంగా చేసిన దాడే ఈ ఆపరేషన్ సింధూర్. ఈ ఆపరేషన్‌లో భాగంగా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్‌లోని 9 టెర్రరిస్ట్ స్థావరాలపై మన ఇండియన్ గవర్నమెంట్ చాలా ప్రిసైజ్‌గా మిస్సైల్ దాడి చేసింది. ఎందుకంటే పాకిస్తాన్‌లో ఈ టెర్రరిస్ట్ స్థావరాలు ప్రజల నివాసాల దగ్గరగా ఉంటాయి. సో, అందుకే చాలా అక్యురేట్ అండ్ ప్రిసైజ్‌గా ఆ 9 టెర్రరిస్ట్ స్థావరాలను టార్గెట్ చేసి దాడి చేశారు. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ రిలీజ్ చేసిన ప్రెస్ నోట్‌లో క్లియర్‌గా మెన్షన్ చేశారు. మేము ఓన్లీ పాకిస్తాన్‌లోని టెర్రరిస్ట్ స్థావరాల మీదే టార్గెట్ చేసి దాడి చేశాము అని. అండ్ అదే విధంగా సక్సెస్‌ఫుల్‌గా ఆపరేషన్ సింధూర్‌ని కంప్లీట్ చేశారు. ఆపరేషన్ సింధూర్. సింధూర్ అంటే హిందూ మతంలో చాలా పవిత్రమైనది. మన సంప్రదాయంలో మ్యారేజ్‌లో సింధూర్‌ని భర్త భార్య నుట పెడతారు. అలాగే వివాహమైన మహిళలు దాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. సో, ఆపరేషన్ సింధూర్ జరిగిన తరువాత చాలామంది మనకు పాకిస్తాన్‌కి వార్ జరుగుతుందని అనుకుంటున్నారు. నా దృష్టిలో వార్ జరగొచ్చు, జరగకపోవచ్చు. బట్ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన తెలుగు రాష్ట్రాల్లోని చాలామంది ప్రజలు వార్ జరిగినా మన వరకు రారులే, బార్డర్‌లోనే జరుగుతుందిలే అని అనుకుంటున్నారు. అలా అనుకుండేకి లేదు. మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మన సౌత్ స్టేట్స్‌లోనే చాలా ఫాస్ట్‌గా గ్రో అవుతున్న ఎకనామిక్ సిటీస్ ఉన్నాయి. లైక్ హైదరాబాద్, చెన్నై, వైజాగ్, బెంగుళూరు. ఇది కాకుండా మన వైజాగ్‌లో హిందుస్థాన్ షిప్ యార్డ్ అండ్ నోవెల్ డక్ యార్డ్ కూడా ఉన్నాయి. మన దేశాన్ని ఎకనామిక్‌గా దెబ్బతీయాలంటే వీటిని కూడా టార్గెట్ చేయవచ్చు. అందుకే మన సివిల్ డిఫెన్స్ వాళ్ళు దేశవ్యాప్తంగా దాదాపు 244 డిస్ట్రిక్ట్స్‌లలో సెక్యూరిటీ మాక్ డ్రిల్‌ని కండక్ట్ చేస్తున్నారు. ఇందులో మన రాష్ట్రంలోని విశాఖపట్నంలో కూడా 2 లొకేషన్‌లలో కండక్ట్ చేస్తున్నారు. వీటిలో పార్టిసిపేట్ చేయడం వల్ల వార్ టైంలో మనం మన ప్రాణాలను ఎలా కాపాడుకోవాలో తెలుస్తుంది. అలాగే గూగుల్‌లో సెర్చ్ చేసి తెలియని వాళ్ళు తెలుసుకొని ఈ వార్ టైంలో ఎలా ఉండాలి, ఏ ఇన్‌స్ట్రక్షన్స్ తీసుకోవాలో తెలుసుకోండి. మనకెందుకని నెగ్లెక్ట్‌గా మాత్రం ఉండకండి. ఎందుకంటే మనం ధైర్యంగా ఉండి మన దేశానికి ధైర్యం ఇవ్వాలి. ఈ ఇన్ఫర్మేటివ్ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌కి షేర్ చేసి అందరూ తెలుసుకునేలా చేయండి.